హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జనవరి 30, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాన్డ్ ఇంజస్టిస్ అంటే ఒక పద్ధతి ప్రకారం అన్నమాట, ఒక ప్రణాళిక ప్రకారం ఏం చేశారంటే అన్యాయం చేశారు. అంటే ఇన్ఈక్వాలిటీస్, అంటే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు చూపించారు కావచ్చు, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగింది, ఒక ప్రణాళిక ప్రకారం అన్యాయం జరిగిందని చెప్పేదండి. యాక్చువల్గా ఇది పాలస్తీనా విషయం గురించి. పాలస్తీనా విషయంలో ట్రంప్ ఏం చేశాడు అంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఆయన యొక్క వాదన మొదలుపెట్టాడు అనమాట. అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నానని చెప్పేసి ఎక్కువ శాతం కూడా ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. దానికి సంబంధించిన ఆర్టికల్, ట్రంప్స్ ప్లాన్ విల్ వ్యాలిడేట్ ఇజ్రాయెల్ అనెక్సేషన్ ఆఫ్ పాలస్తీనా ఏరియాస్ వితౌట్ బ్రింగింగ్ పీస్. అంటే ఇప్పుడు ట్రంప్ యొక్క ప్రణాళిక ఏంటి అంటే పూర్తిగా ఆ యొక్క ఇజ్రాయెల్లోకి పాలస్తీనా భూభాగాన్ని ఎక్కువ శాతం కట్టబెట్టాలా, ఎటువంటి అంటే అక్కడ శాంతి అనేది లేకుండా, శాంతి అనేది తీసుకురాకుండా ఎక్కువ శాతం వాళ్ళకి ఇజ్రాయెల్కి ఫేవర్గా చేయాలి. అంటే ఆ ఇజ్రాయెల్ యొక్క ఆ యొక్క పరిధి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పరిధిని పెంచాలి, వాళ్ళకి ఇంకా ఎక్కువ భూభాగాన్ని పాలస్తీనా నుంచి తీసివేయాలనే ఉద్దేశంతో ఆయన యొక్క ప్రణాళిక ఉందన్నమాట. ఓకే, దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. ప్లాన్ ఇంజస్టిస్, అన్ఫెయిర్నెస్, ఇన్ఈక్వాలిటీ, అన్యాయము. అన్వీల్, రివీల్, సిగ్నల్, ప్రదర్శించు. కన్సర్న్, వరి, ఆందోళన. కన్సెషన్, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్, అనుకూలము. ఎన్సర్కిల్, సరౌండ్, చుట్టు వేసుకున్న. ఎనెక్సేషన్, సీజర్, ఆక్యుపేషన్, ఆక్రమణ. నెగోషియేషన్, టాక్స్, డైలాగ్, చర్చలు. నెగోషియేటర్, మీడియేటర్, ఆర్బిటర్, సంధి చేసేవాడు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. 2 లింకులు ఇస్తాను, లింక్ 1, లింక్ 2 అని. మీరు ఏదో ఒక లింక్ నొక్కితే ప్రెస్ చేస్తే మామూలుగా డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ ఒక లింక్లో డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ లింక్లో డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే కనుక, ఫర్ ఎనీ పీస్ ప్రాసెస్ టు బీ సక్సెస్ఫుల్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు టేక్ ఆల్ కాన్ఫ్లిక్టింగ్ పార్టీస్ ఇంటూ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పీస్ ప్రెస్ అంటే ఈ శాంతి చర్చలు అనేవి విజయం సాధించాలి అంటే ఎవరైతే గొడవ పడుతున్నారో ఆ పార్టీస్కి ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి. బై దట్ స్టాండ్, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ పీస్ ప్లాన్ ఫర్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద స్టార్ట్ యాజ్ ద పాలస్తీనా రిజెక్టెడ్ ఇన్ ఈవెన్ బిఫోర్ ద ప్రపోజల్ వర్ అన్వీల్డ్. అంటే ఈ యొక్క లెక్క ప్రకారం చూసుకుంటే, అంటే ఇద్దరికీ నమ్మకం కలిగించాలి అంటే అర్థమైంది, ఇద్దరికి నమ్మకాన్ని కలిగించాలని, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే అతను ఇద్దరిని సమానంగా చూస్తున్నాడు, ఇద్దరికి సమానమైన ప్రయారిటీ ఇస్తాడని నమ్మకాన్ని 2 పార్టీలకు ఇవ్వాలి. ఈ అంశంలో దృష్టిలో డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అనమాట. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఏదైతే ఈయన ప్రపోజల్ పెట్టాడో, ఆయన చెప్పిన ప్రపోజల్ అనేది ఇది ఎప్పటి నుంచో పాలస్తీనా అనేది వ్యతిరేకిస్తూనే వస్తుందన్నమాట. అలాంటి ప్రపోజల్ని పెట్టడం అనేది ఈయన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్లు, లేకపోతే ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నట్లు ఉందన్నమాట. The Palestinians believe that Mr. Trump, whose administration recognized Jerusalem as Israel's capital in 2017, is not an impartial negotiator between the two sides. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 2017లో ఈ పాలస్తీనాలోని భూభాగం అంటే పాలస్తీనాకి ఇజ్రాయెల్కి కామన్ భూభాగమైన జెరూసలేంని ఏం చెప్పాడంటే ఇజ్రాయెల్ క్యాపిటల్గా 2017లో డిక్లేర్ చేశాడనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే కనుక ఆయన ఇద్దరికీ సమానమైన ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఇద్దరిని సమానంగా చూడట్లేదు, ఇజ్రాయెల్ వైపే మొగ్గు చూపుతున్నాడు అనే అంశాన్ని ఇది చూపిస్తుందన్నమాట. అండ్ ద ప్లాన్ మిస్టర్ ట్రంప్ unveiled on Tuesday in the White House seems to be confirming Palestina concern. అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈయన వైట్ హౌస్లో నిన్న మంగళవారం ఏదైతే ప్రపోజల్ పెట్టాడో అది ఆ ప్రపోజల్ అనేది ఆ పాలస్తీనాకు సంబంధించిన ఆందోళన చెందే విధంగా ఉందన్నమాట. మిస్టర్ ట్రంప్ హ్యాస్ థ్రోన్ హిజ్ వెయిట్ బిహైండ్ ద 2 స్టేట్ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఈ ట్రంప్ ఏం చేశాడు అంటే రెండు దేశాలుగా విడగొట్టే విధానం మీద ఆయన యొక్క భారాన్ని అంతా వేశాడనమాట. బట్ టు అచీవ్ ద సొల్యూషన్ ద ప్లాన్ ఓవర్లే ఫేవర్స్ ద ఇజ్రాయిల్ పొజిషన్ అండ్ డిమాండ్స్ ఎక్సెసివ్ కన్సర్న్స్ ఫ్రమ్ ద పాలస్తీనన్ సైడ్. అంటే ఎక్సెసివ్ కన్సెషన్ ఫ్రమ్ ద పాలస్తీనా సైడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సొల్యూషన్ అనేది ఎలా ఉంది అంటే ఇది ఇజ్రాయెల్ వాళ్ళకి అనుకూలంగాను, పాలస్తీనా వాళ్ళు ఎక్కువగా తమ యొక్క భూభాగాన్ని అంటే వాళ్ళు సర్దుకుపోయే విధంగా, తగ్గే విధంగా, కన్సెషన్ అంటే తగ్గటం, ఏదంటే కాంప్రమైజ్ అవటం అనమాట, వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉందన్నమాట. అకార్డింగ్ టు ద ప్లాన్ ఇజ్రాయెల్ కెన్ అనెక్స్ ద జోర్డాన్ వ్యాలీ యాజ్ వెల్ యాజ్
జూయిష్ సెటిల్మెంట్స్ ఆన్ ద వెస్ట్ బ్యాంక్. అంటే ఈ యొక్క ప్లాన్ ప్రకారం, ఈ ప్రణాళిక ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్ ఏ భూభాగాల్ని జోర్డాన్ వ్యాలీలోని కొన్ని ప్రదేశాలను, తర్వాత జూయిష్ సెటిల్మెంట్ అయినటువంటి వెస్ట్ బ్యాంక్ని ఇది ఆక్రమించుకుంటుంది అనమాట. ఇట్ ఆల్సో రికగ్నైజ్ జెరూసలేం యాజ్ ద అన్డివైడెడ్ క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయిల్, వైల్ ద పాలస్తీనా క్యాపిటల్ కుడ్ బి కమ్ అప్ ఇన్ ద ఈస్టర్న్ అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ. అంటే ఇంకేం చెప్పారు, ఇజ్రాయెల్కి జెరూసలేం అనేది అంటే అన్డివైడెడ్ అంటే విడగొట్టబడని రాజధాని, అంటే ఇజ్రాయెల్కి ఆ జెరూసలేంని ఇచ్చేసేటట్టు, పాలస్తీనా క్యాపిటల్ ఏం చేయాలంటే ఈస్టర్న్ అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ, ఆ సిటీకి ఈస్టర్న్ అవుట్స్కట్ అంటే జెరూసలేంకి ఈస్టర్న్ అవుట్స్కట్స్లో ఉన్న ఆ సిటీ ఏదైతే ఉందో, ఆ భూభాగం ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్గా ఉంచమని చెప్పారనమాట. ఇట్ ప్రపోజెస్ టు ఎన్లార్జ్ గాజా అండ్ స్వాప్ ద అరబ్ పాపులేటెడ్ టౌన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఇజ్రాయెల్ విత్ పాలస్తీనా ఫర్ పార్ట్స్ ఆఫ్ ద వెస్ట్ బ్యాంక్. అంటే ఇంకా ఏం చెప్పారంటే ఈ ఇజ్రాయెల్ భూభాగానికి కావాల్సిన ఏదైతే పాలస్తీనా భూభాగానికి కావాల్సిన ఏదైతే ఉందో ఈ గాజా ఏరియా అయితేనేమి, తర్వాత అరబ్ పాపులేటెడ్ ఏరియా అయినటువంటి సౌత్ ఈస్ట్ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఇచ్చేటట్లు ఆ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఏషియాలో ఉన్నాయన్నీ వెస్ట్ బ్యాంక్లో ఉన్నాయన్ని పార్ట్స్ ఆఫ్ ద వెస్ట్ బ్యాంక్ పాలస్తీనాకు అప్పగించేట్టు ఉందన్నమాట ఈ ప్రపోజల్. ఇన్ ఎఫెక్ట్ the Palestinians would lose roughly 30% of the West Bank, their claim to Jerusalem and the right to return of refugees. అంటే ఇప్పుడు దీనివల్ల అంటే ఈ యొక్క ఏదైతే వీళ్ళు చెప్పిన ఈ శాంతి ఒప్పందం వల్ల ఏమవుద్దంటే పాలస్తీనా 30% భూభాగం, వెస్ట్ బ్యాంకు సంబంధించిన 30% భూభాగాన్ని అనేది కోల్పోతుంది. దాంతోపాటు జెరూసలేంను కూడా కోల్పోతుంది. ఆ జెరూసలేంలో ఉన్న రెఫ్యూజీస్ లాగా వాళ్ళందరూ కూడా ఒక వలసవాదులాగా రెఫ్యూజీస్ లాగా అక్కడి నుంచి రావాల్సి వస్తుంది అనమాట. ఇన్ రిటర్న్ దే విల్ గెట్ యాన్ ఇండిపెండెంట్ స్టేట్ ఇన్ ఏ స్ట్రుకెన్ వెస్ట్ బ్యాంక్ అండ్ యాన్ ఎన్లార్జ్డ్ గాజా కనెక్టెడ్ త్రూ ఏ టన్నల్ దట్ వుడ్ ప్రాక్టికల్లీ బీ ఎన్సర్కిల్డ్ బై ఇజ్రాయిల్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీనితో పాటు అంటే ఇలా అన్నీ చేసినందుకు వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఆ ఇండిపెండెంట్ స్టేట్ అనేది ఒకదాని ఇస్తారన్నమాట. షుకెన్ వెస్ట్ బ్యాంక్లో వాళ్ళకి ఇండిపెండెంట్ స్టేట్ ఇచ్చి తర్వాత దాంతోపాటు ఏం చేస్తారంటే గాజాని ఇంకా అభివృద్ధి చేసి ఎన్లార్జ్ చేసి దాన్ని ఒక ఒక టెన్నల్ ద్వారా కనెక్ట్ చేసి అంటే ఇదంతా ఈ భూభాగం అంతా కూడా వీళ్ళకి ఇచ్చే భూభాగం అంతా కూడా ఇజ్రాయెల్ యొక్క పరిధిలోనే ఉంటుంది అనమాట. చుట్టూ ఇజ్రాయెల్ ఉంటుంది, ఈ మధ్య భూభాగంలో ఈ పాలస్తీనా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ట్రూ దట్ ద పాలస్తీనాస్ నెగోషియేషన్ పవర్ ఆర్ ఎట్ దేర్ వీకెస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు ఎవరైతే పాలస్తీనా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారన్నమాట. అంటే పాలస్తీనాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. their leadership is divided and support they once enjoyed in Arab nation is also eroded. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క లీడర్షిప్ ఎవరైతే ఇంతకుముందు ఆ లీడర్షిప్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేసిన లీడర్షిప్ అయితేనేమి లేకపోతే అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క ప్రాబల్యం తగ్గించుకున్నాయి. అంటే వీటి సపోర్ట్ చేయడం అనేది తగ్గించేసినాయి అనమాట. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద యుఏఈ, బెహ్రెయిన్ అండ్ ఒమన్ వర్ present at the event in వాషింగ్టన్ ఇన్ విచ్ మిస్టర్ ట్రంప్ అన్వీల్డ్ ద ప్లాన్. అంటే ఇప్పుడు ఈ రిప్రజెంటేటివ్స్ అంటే యూఏఈకి సంబంధించిన వాళ్ళు, బెహ్రెయిన్ దేశానికి, తర్వాత ఒమెన్ దేశానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా ఈ యొక్క ఏదైతే ప్రపోజల్ చెప్పేటప్పుడు దాన్ని చెప్పేటప్పుడు ఆ ప్లాన్ చెప్పేటప్పుడు అక్కడే ఉన్నారు, వాషింగ్టన్లో ఉన్నారన్నమాట. ఈజిప్ట్ ఆల్సో ఆఫర్డ్ ఇట్స్ సపోర్ట్ వైల్ సౌదీ అరేబియా కంటిన్యూస్లీ వెల్కమ్ టాక్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. అంటే ఇప్పుడు ఈజిప్ట్ ఏం చేసిందంటే ఈ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసింది. దాంతోపాటు సౌదీ అరేబియా ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళు మొత్తుకుంటున్నారంట ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య మంచి సత్సంబంధాలు అంటే మంచి టాక్స్ జరగాల, శాంతి జరపాలని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు అనమాట. బట్ ఆన్ వాట్ కండిషన్స్? ఇట్స్ హార్డ్ టు ఓవర్లుక్ ద జస్టిస్ ఇన్ డిమాండింగ్ దట్ ద పాలస్తీనాస్ యాక్సెప్ట్ ఫర్దర్ ఎనెక్సేషన్ ఆఫ్ ద వెస్ట్ బ్యాంక్. అంటే ఇప్పుడు కానీ ఏ కండిషన్స్తో వాళ్ళు ఇప్పుడు చర్చలు జరపాలంటే ఏ కండిషన్స్ జరపాలా అంటే దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ప్రకారం ఆ భూభాగాన్ని అంతా ఆ వెస్ట్ బ్యాంకులో ఉన్న భూభాగాన్ని అంతా వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ చర్చలు జరగాల. ఇష్యూస్ సచ్ యాజ్ ద స్టేటస్ ఆఫ్ జెరూసలేం అండ్ ద రైట్ టు రిటర్న్ ఆఫ్ రిఫ్యూజీస్ అండ్ internationally accepted right and the final borders should be resolved through talks, not by dictating terms to one party. అంటే ఇప్పుడు ఈ జెరూసలేం అనేది ఇష్యూ కానీ లేకపోతే ఆ రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వదిలివేయబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశం కానీ ఇది ప్రపంచ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రైట్ అనమాట. అంటే ప్రపంచం మొత్తం ఆమోదించబడిన ఒక హక్కు అనేది అనమాట. ఇప్పుడు ఈ ఏదైతే ఈ బోర్డర్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి శాంతిగా ఈ టాక్స్ అనేవి జరగాలి అంటే
ఈ డిక్టేషన్షిప్ ఉండకూడదు, ఒక పార్టీని డిక్టేటింగ్ చేసే విధంగా ఉండకూడదు, ఇద్దరి మధ్య చర్చలు జరిగే విధంగా ఉండాలి కానీ ఒకళ్ళ మీద అధికారాన్ని చూపించే విధంగా ఉండకూడదు అనమాట. ఈవెన్ టు అచీవ్ స్టేట్హుడ్ అండర్ ద ప్రపోజ్డ్ కండిషన్స్ ద పాలస్తీనా అథారిటీ ఈజ్ రిక్వైర్డ్ టు crack down on Hamas and Islamic Jihad, which is practically impossible as both operate from Gaza and the PA runs only West Bank territories. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క ఒకవేళ స్టేట్హుడ్షిప్ రావాలి అంటే ఇప్పుడు పాలస్తీనా అథారిటీ అనేది ఏం చేయాలి అంటే అక్కడ హమాస్ని తర్వాత ఇస్లామిక్ జిహాదీ అనే 2 పార్టీలు అనే వాటిని కాంప్రమైజ్ చేయాలి. ఈ 2 పార్టీలు ఎక్కడ ఆ వెస్ట్ బ్యాంక్లో కానీ టెరిటరీస్లో కానీ గాజాలో కానీ చాలా బలంగా ఉన్నాయన్నమాట. కానీ పిఏ అనేది మాత్రం ఓన్లీ ఈ వెస్ట్ బ్యాంక్లో టెరిటరీస్లోనే ఉంది. అంటే పాలస్తీనా అథారిటీ అనేది దాని ప్రభావం అంతవరకే ఉందన్నమాట. వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. స్టాప్ సపోర్టింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ జైల్డ్ ఆర్ కిల్డ్ బై ఇజ్రాయిల్ అండ్ స్టాప్ ఛాలెంజింగ్ ఇజ్రాయిల్ యాక్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఫోరా. దీంతోపాటు ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ చేత చంపబడ్డ వాళ్ళు కానీ ఇజ్రాయెల్ చేత చంపబడిన కుటుంబాలు కానీ లేదా ఇజ్రాయెల్ చేత జైల్లో పెట్టబడిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఈ పాలస్తీనా వాళ్ళు సపోర్ట్ చేయడం మానేయాలి. దాంతోపాటు ఈ ఇజ్రాయెల్ ఏదైతే పనులు చేసిందో ఇంతకుముందు అంటే ఈ పాలస్తీనా మీద జరిపిన ఊచకోతకు సంబంధించి ఆ ఇంటర్నేషనల్ ఫోరంలో వాటిని సపోర్ట్ చేయడం అంటే ఛాలెంజ్ చేయడం, సమస్యలు ఎదుర్కొనే విధంగా లేదా సమస్యలను ప్రపంచాన్ని చెప్పే విధంగా ఉండే విధానాన్ని మానుకోవాలన్నమాట. It is virtually impossible for any Palestinian leader to sell these proposals to a people who have been resisting Israel's occupation for decades. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రపోజల్ అనేది ఏదైతే ఉందో అది చాలా చెప్పుకోండి, నిజానికి అసలు వినటానికే ఎవరు ఒప్పుకోరు, ఆ లీడర్స్ ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకని ఇన్నాళ్ళ నుంచి ఎంతో కాలం నుంచి కొన్ని దశాబ్దాల కాలం నుంచి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ అంటే ఈ ఆక్రమణని వ్యతిరేకిస్తున్నారన్నమాట. అలాంటి సమయంలో ఈ లీడర్స్ అనేవాళ్ళు ఇలాంటి ప్రపోజల్ను ఒప్పుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అండర్ ద కరెంట్ కండిషన్స్ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఏ ప్లాన్ ఫర్ ఫర్దర్ అనెక్సేషన్ ఆఫ్ టెరిటరీస్ బై ఇజ్రాయిల్ దెన్ వన్ దట్ సీక్స్ కన్స్ట్రక్టివ్ అండ్ లాస్టింగ్ పీస్. అంటే ఇప్పుడు చూడడానికి ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇజ్రాయెల్ ఇంకా భూభాగాన్ని ఆక్రమించుకునే విధంగా తన యొక్క పరిధిని భూభాగాన్ని పెంచుకునే విధంగా ఉందే కానీ ఒక కన్స్ట్రక్టివ్గా లేకపోతే ఎక్కువ కాలం శాంతిని విధించే విధంగా మాత్రం అక్కడ ఉన్న పరిస్థితులు లేవు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ మైండ్ సెట్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మైండ్ సెట్ ప్రాబ్లం అంటే మనం ఏదైనా మైండ్ సెట్ని ఒకటి దాన్ని ఏర్పరచుకున్నాం అనుకోండి, మార్చుకోవాలి అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మైండ్ సెట్ని మార్చుకోవాలి. కానీ ఒకదాని మీద ఒక పర్టికులర్ స్టాన్స్లోకి రాకూడదు, ఏ విషయం మీద ఒక చివరి ఫైనల్ డెసిషన్కి రాకూడదు, ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోవాలా. కానీ అలా మారలేని వాళ్ళని ఏమంటారంటే మైండ్ సెట్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ కూడా ఇలా మైండ్ సెట్ ప్రాబ్లంతోనే ఫేస్ చేస్తుంటే సమస్యలు ఎదుర్కొంటుందన్నమాట. ద గవర్నమెంట్ షుడ్ యూజ్ ద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యాజ్ ఏ మీన్ టు స్పర్ ద రూరల్ ఎకానమీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ రూరల్ ఎకానమీని అభివృద్ధి చేయాలంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ని ఉపయోగించుకొని ఈ రూరల్ ఎకానమీని డెవలప్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్. ఎవరు ఈ స్కీమ్ పెట్టారనే కానీ దీన్ని ఉపయోగించుకోవట్లేదు. దీనివల్ల రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగైతే కనుక వాళ్ళు కమోడిటీస్ ఎక్కువ కొంటారు, వస్తువులని అవసరాలని సర్వీసెస్ని కొంటారు. అప్పుడు ఆ సర్వీసెస్ నుంచి వస్తువుల నుంచి పన్ను రూపంలో మళ్ళీ భారతదేశానికి ఆదాయం వస్తుంది. ఇలా ఈ సైక్లిక్ ప్రాసెస్ని మనం మిస్ అవుతున్నామని చెప్పే ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక్కసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాము. రీఇటరేషన్ రిపీట్ పునరుద్ధరించుట, సుక్కూర్ ఎయిడ్ హెల్ప్ ఉపకారిణి, ఓవర్షాట్ ఎస్టిమేట్ అంచనా వేయటం, వెర్గ్యూ ఎడ్జ్ బోర్డర్ అంచు, ఎసెట్ ప్రాపర్టీ బెనిఫిట్ ఆస్తి, స్టిమ్యులేట్ గ్యాల్వనైజ్ ప్రొవోక్ ఉత్తేజపరచు, ఇంపరేటివ్ వైటల్ క్రూషియల్ అనివార్యం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఇట్ నీడ్స్ టు రీఇటరేట్ దట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ NGNREGS హ్యాస్ యాక్టెడ్ యాజ్ అ ఇన్సూరెన్స్ ఫర్ ల్యాండ్లెస్ లేబరర్స్ డ్యూరింగ్ క్రాప్ ఫెయిల్యూర్, అగ్రేరియన్ క్రైసిస్ అండ్ పీరియడ్స్ ఆఫ్ ఏ స్ట్రెస్డ్ ఎకానమీ. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేదాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం లేదు.
ఆల్రెడీ ఇది దేనికోసం ఉద్దేశించబడింది అంటే ఎప్పుడైనా మన కానీ క్రాప్ ఫెయిల్యూర్స్ అంటే పంట నష్టం జరిగినప్పుడు కానీ అంటే తర్వాత అగ్రేరియన్ క్రైసిస్ అంటే ఈ వ్యవసాయ సంబంధమైన క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు అంటే రేట్లు పడిపోవటం కానీ లేకపోతే పనులు లేకపోవటం కానీ ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు తర్వాత ఎకానమీ స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ రూరల్ గవర్నమెంట్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో పని వాళ్ళకి ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అనే వాళ్ళకి పని దినాలను లెక్కేసి వాళ్ళకి వేతనాలు ఇస్తూ ఉంటుందన్నమాట. విత్ ద ఆన్ గోయింగ్ ఎకానమిక్ స్లోడౌన్ రిజల్టింగ్ ఇన్ డిప్రెస్డ్ రూరల్ వేజెస్ అండ్ ద ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ఆపర్చునిటీ టు వర్క్ ద MGNREGS హ్యాస్ ప్రొవైడెడ్ మచ్ నీడెడ్ succour and this explains why demand for it has peaked in the last few months across వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఏం చేస్తారంటే ఎవరైతే ఆపర్చునిటీస్ అంటే పనులు లేకుండా ఎవరైతే ఉన్నారో ఆ రూరల్ పీపుల్కి ఎవరైతే ఉందో వాళ్ళ వేతనాలు అనేవి ఇస్తారనమాట. ఇది మన కొన్నాళ్ళ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క దీని మీద అంటే ఆధారపడే వాళ్ళ సంఖ్య కంట్రీలో అనే వాళ్ళ సంఖ్య దీని డిమాండ్ అనేది రోజు రోజు బాగా పెరుగుతూ వస్తుందన్నమాట. The repeat that 15 states have already overshot budget for the scheme's implementation and many have not been able to pay wages dues should be a cause for concern. అంటే ఇప్పుడు మనకైనా చూసుకుంటే మన భారతదేశంలోని 15 రాష్ట్రాలు అనేవి వీటికి సంబంధించిన బడ్జెట్లో అంచనాలు అనేవి పెట్టినాయి అనమాట. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లం వచ్చింది. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సరైన వేతనాలు అనేవి ఆ డ్యూస్ అనేవి వీళ్ళు చెల్లించలేకపోతున్నారు, ఈ స్టేట్ గవర్నమెంట్ అనేవి చెల్లించలేకపోతున్నారు అనమాట. Compounding the situation in the fact that the center is on the work of running out of funds. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాంట్లో ఆ బోర్డర్లో ఉందన్నమాట, అంచుల్లో ఉంది. ఫండ్స్ అనేవి వీళ్ళకి సరిగా లేవు. అంటే సరిపోయే దానికి తగినంత బడ్జెట్ అనేది కేటాయింపు లేకపోవడం వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల ఈ వేతనాలు ఇవ్వడం అనేది పూర్తిగా ఆగిపోయింది. అంటే చాలా వరకు ఏం చేశారంటే ఆ బడ్జెట్లో సంబంధించిన ఆ వేతనాలు అనేవి ఆగిపోయినాయి అన్నమాట. దిస్ ప్రాబ్లం వాజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. కానీ ఇది ఊహించని పరిణామం అయితే కాదు, అదంతా ఎక్స్పెక్టెడ్ అనమాట. వైల్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ ద ఎలొకేషన్ ఫర్ ద స్కీమ్ ఇన్ ద బడ్జెట్ presented in July 2019 were higher compared to the previous financial year. The outlay fell in relative terms as a percentage of the overall allocation. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ బడ్జెటరీ అలొకేషన్ మొన్న జూలై 2019లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని కనుక మనం చూసుకుంటే ఈ ఫైనాన్షియల్కి సంబంధించిన బడ్జెట్ కనుక చూసుకుంటే ఇది కింద కన్నా పెట్టిన అంటే అలొకేట్ చేసిన అమౌంట్ అనేది ఎక్కువగానే ఉంది. అంటే 2018లో బడ్జెట్లో కేటాయింపుల కన్నా 2019 ఈ యొక్క స్కీమ్కి కేటాయించిన అమౌంట్ ఎక్కువగానే ఉందన్నమాట. కానీ అంటే ఆ పర్సంటేజ్ కన్నా ఈ పర్సంటేజ్ ఓవరాల్గా ఎక్కువ అనమాట. ది అవుట్లే వాజ్ ఆల్సో లోయర్ దాన్ ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ which indicated the importance of the scheme in arresting rural distress. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే వీళ్ళు ఏదైతే బడ్జెట్ కేటాయింపులు చేశారో అస్సలు పూర్తిగా ఇవ్వాల్సిన అమౌంట్ 2018లో అందరికీ పంచితే ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ కన్నా తక్కువే ఉంది. అంటే 2018 బడ్జెట్ కేటాయింపుల కన్నా 2019 బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉన్నప్పటికీ అది అసలు 2018లో ఎవరికైతే ఈ వేతనాలు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడానికి సరిపోయే అమౌంట్ కన్నా ఇంకా తక్కువే ఉందన్నమాట ఈ అలాట్మెంట్ అనేది. సో దీనివల్ల ఏమైంది, ఈ రూరల్ డిస్ట్రిక్ట్స్ అంటే దీని యొక్క ప్రభావం పెరిగిపోయింది, వాళ్ళకి డబ్బులు అందించలేని పరిస్థితుల్లోకి గవర్నమెంట్ వెళ్ళిపోయింది అనమాట. MGNREGS హ్యాస్ బీన్ ఇన్ ప్లేస్ ఫర్ మోర్ దాన్ ఏ డికేడ్. అంటే ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డికేడ్ అంటే ఒక దశాబ్దం కన్నా ఎక్కువ కాలం నుంచి ఈ యొక్క ఏదైతే స్కీమ్ ఉందో నడుస్తూనే ఉంది. ద ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ హ్యాస్ బీన్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సెకండరీ స్కీమ్ దట్ కెనాట్ బీ డన్ వే విత్. అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చూస్తుందంటే ఈ స్కీమ్ అనేది దాన్ని పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట. దీనికి రెండవ ప్రాధాన్యత ఇచ్చి దీంతో పెద్దగా ఏం ఉపయోగం లేదు అన్నట్టు చూస్తుందన్నమాట. సెవరల్ స్టడీస్ హ్యావ్ పాయింటెడ్ టు ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ ద రూరల్ పూల్ బై ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద అగ్రికల్చర్ ఆఫ్ సీజన్, offering alternative jobs during the year of lean agricultural growth and as a safety net during crop failures. అంటే చాలా లెక్కల ప్రకారం అంటే ఏం చెప్పారు అంటే ఎవరైతే ఈ రూరల్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చరల్ అంటే వ్యవసాయ పనులు లేని దినాల్లో ఏం చేయాలంటే వాళ్ళకి సరైన
పనిని కల్పించాలన్నమాట. వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాబ్స్ ఇవ్వాలి. దాంతోపాటు ఆ లీన్ అగ్రికల్చరల్ గ్రోత్ అంటే అగ్రికల్చరల్ అభివృద్ధి సరిగ్గా లేనప్పుడు కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇచ్చి ఏదైతే వాళ్ళకు సేఫ్టీని కల్పించాలన్నమాట. క్రాప్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇబ్బంది లేకుండా బతికే విధంగా వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలన్నమాట. Researchers have also found that the large proportion of those availing the scheme are from 18 to 13 ఏజ్ గ్రూప్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే రీసెర్చెస్ లెక్క ప్రకారం ఏంటంటే ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వయస్సు యొక్క వయోపరిమితి ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఈ గ్రూప్లో ఉన్నారనమాట. విచ్ సజెస్ట్ దట్ దిస్ హ్యాడ్ అడ్రస్డ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ which according to the official statistics has peaked in recent years. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది అంతా కూడా ఈ 18 నుంచి 30 ఏళ్ళు అంటే వీళ్ళందరూ కూడా యూత్లుగా కాబట్టి వీళ్ళని అన్ఎంప్లాయ్మెంట్కి అంటే యూత్ అనేవాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఈ రీసెంట్ కాలంలో మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది హైయెస్ట్గా కనపడడానికి కారణం ఏంటంటే ఇదే. Besides, other studies have also shown that MGNREGS has improved agricultural productivity where it has been implemented properly. అంటే ఇంకా వేరే లెక్కలు కనుక వేరే స్టడీస్ కనుక మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే మన యొక్క వ్యవసాయం నుంచి వచ్చే ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో పంట ఏదైతే ఉందో ఎక్కువ శాతం వస్తుందని ఒక స్టడీస్ చెప్పినాయి అనమాట. ది స్కీమ్స్ బై నౌ షుడ్ హ్యావ్ బీన్ యాన్ ఐడియల్ వెహికల్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ నాట్ జస్ట్ ఏ ఫాల్ బ్యాక్ ఆప్షన్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ స్కీమ్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఆ రూరల్ డెవలప్మెంట్కి ఉపయోగించే ఒక వాహనంగా ఉపయోగించుకోవాలి కానీ లేకపోతే దాన్ని పడిపోయే ఒక స్కీమ్గా మాత్రం చూడకూడదు. రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం కాంక్షించే ఒక స్కీమ్గా ఒక వాహనంగా దీన్ని చూడాలని చెప్తున్నాను అనమాట. ఇట్ కుడ్ ఆల్సో ఇన్వాల్వ్ రూరల్ వర్కర్స్ ఇన్ స్కిల్డ్ వర్క్ అండ్ పే దెమ్ మోర్ వేజెస్ ఫర్ అసెట్ క్రియేషన్ బియాండ్ జస్ట్ రోడ్స్ వెల్ అండ్ చెక్ డ్యామ్స్. అంటే ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలంటే ఈ వర్కర్స్ని మామూలుగా మన రోడ్లు వేయడానికో లేకపోతే ఈ చెక్ డ్యామ్లు తయారు చేయడానికో కట్టడానికో లేకపోతే వెల్స్గా బావులు కట్టడానికో కాకుండా స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిలో కూడా వీళ్ళని ఉపయోగించుకోవాలన్నమాట. ఏ చేంజ్ ఇన్ మైండ్ సెట్ ఈజ్ దేర్ ఫోర్ కీ ఇన్ నాట్ జస్ట్ టైడింగ్ ఓవర్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ finding and wage delays but also in using them as an opportunity to address the slowdown. అంటే ఇప్పుడు మనం మన మైండ్ సెట్ని మార్చుకునే ఒక అవకాశం తీసుకొని మైండ్ సెట్ని మార్చుకొని వీళ్ళని ఎట్లా చూడాలి అంటే జస్ట్ వీళ్ళకు అంటే ఫండింగ్ కోసమో లేకపోతే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికో లేకపోతే డైలీ వేస్ ఇవ్వడానికి కోసం సమయాన్ని వెచ్చించి లేకపోతే వాటి గురించి ఆలోచించే బదులు వీళ్ళకి సరైన ఆపర్చునిటీస్ కలిగించి వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ ద్వారా ఇప్పుడు స్లో డౌన్ అవుతున్న ఎకానమీని రివైవ్ చేయవచ్చు అనమాట. ఎకనామిస్ట్ హ్యావ్ పాయింటెడ్ టు ఏ స్లోయింగ్ ఆఫ్ రూరల్ కన్జంప్షన్ విచ్ హ్యాస్ ఆల్సో డ్రాగ్డ్ డౌన్ ద ఎకానమీ. అంటే ఇప్పుడు మన యొక్క ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు అంటే ఈ రూరల్లో ఏరియాల్లో అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తీసుకునే ఏదైతే కన్జంప్షన్ ఏదైతే ఉందో వాళ్ళ వస్తువు వాడకం అనేది చాలా తగ్గిపోయింది. అది కూడా ఈ ఎకానమీ స్లో డౌన్ అవడానికి ఒక కారణమని వాళ్ళు చెప్తున్నారు అనమాట. బై పేయింగ్ వేజెస్ ఎడిక్వేట్లీ అండ్ ఆన్ టైమ్ టు రూరల్ వర్కర్స్ ద గవర్నమెంట్ కుడ్ అలౌ ఫర్ మోర్ స్పెండింగ్ అండ్ కన్జంప్షన్ అండ్ స్టిమ్యులేట్ ద ఎకానమీ. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరి అయిన ఆ యొక్క వేతనాలు ఇస్తూ టైంకి ఇస్తూ తర్వాత ఆ రూరల్ వర్కర్స్ని వాటితో పాటు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే కన్జంప్షన్ పెరుగుతుంది అనమాట. వాళ్ళకి ఆదాయం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆ వస్తువు వాడకం అనేది పెరుగుతుంది. అప్పుడు ఈ వస్తువు వాడకం పెరగడం వల్ల గవర్నమెంట్కి కూడా అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రొడక్టివిటీ ఎక్కువ అవసరం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ప్రొడక్టివిటీ కావాలంటే పరిశ్రమలు అన్నీ కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తాయి. ఆ ప్రొడక్షన్ ఇవ్వడానికి ఎక్కువ మంది ఏం కావాలి ఎంప్లాయీస్ కావాలి. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. వీటన్నిటి ద్వారా వచ్చిన పనులని గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇది ఒక చైన్ సిస్టమ్ కాబట్టి ఇది అభివృద్ధి అవుతుంది అనమాట. ఏ మోర్ మీనింగ్ఫుల్ అలొకేషన్ ఫర్ ద స్కీమ్ ఇన్ ద బడ్జెట్ ఈజ్ దేర్ ఫోర్ ఏ మచ్ నీడెడ్ ఇంపరేటివ్. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎక్కువ మొత్తం అమౌంట్ అనేది ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కనుక పెడితే కనుక అది పెట్టాలి అనివార్యం అనమాట. అది పెట్టడం అనేది అనివార్యం. పెడితే కనుక అన్ని రకాలుగా అంటే రూరల్ పీపుల్ డెవలప్ అవుతారు.
దాంతోపాటు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ జరుగుతుంది, దాంతోపాటు ఎకానమీ కూడా రివైవ్ అవుతుంది, మళ్ళీ పునరుద్ధరింపబడుతుంది అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది కూడా మన సేమ్ అండి, ఈ యొక్క మన ఎకానమీ గురించి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఈ ఎకానమీ అనేది ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టట్లేదని వాళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ దానికి పెట్టడం కన్నా ఇంకో దానికి పెట్టడం మంచిది అని చెప్పేసి ఏం చెప్తున్నాడు అనమాట. టైమ్ టు ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అంటే ఇప్పుడు మనం కరెక్ట్ సమయం ఏంటి అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, ప్రయారిటైజ్ అంటే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అంటే ఎడ్యుకేషన్కి, హెల్త్కి, అంటే చదువు, విద్యకి, వైద్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఇన్ దీస్ ఏరియాస్ విల్ క్రియేట్ డిమాండ్ ఇన్ అ షార్ట్ రన్ అండ్ మేక్ ఎకానమీ మోర్ కాంపిటేటివ్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఇప్పుడు మనం కనుక ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు కనుక ఎక్కువ కనుక ఈ రెండు సెక్టార్లో కనుక మనం పెడితే ఈ డిమాండ్ అనేది ఈ తక్కువ కాలంలోనే డిమాండ్ పెరుగుతుంది. లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఎకానమీలో ఒక పోటీ అనేది ఏర్పడి ఎకానమీ అనేది అభివృద్ధి జరగడానికో లేకపోతే పునరుద్ధరించబడడానికి అంటే రివైవ్ అవ్వడానికి సహాయపడే విధంగా ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ అండి. దీంట్లో కలబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ప్రయారిటైజ్ ఇంపార్టెంట్, ప్రాధాన్యత, ఎక్వైర్ అప్టైన్ గెట్ సంపాదించిన, పర్స్యూ రన్ ఆఫ్టర్ ఫాలో అనుసరించారు, ఇన్సెంటివ్ ఎంకరేజ్ మోటివేటు ప్రోత్సహించుటకు, జెట్టిసన్ డ్రాపు డిశ్చార్జ్ వదిలిపెట్టు, ఎమిడెస్ట్ పాయింట్ నడుమ, ఎజెండా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విషయ పట్టిక, ఆఫుల్ నాస్టీ టెర్రిబుల్ భయంకర, జెస్టేషన్ డెవలప్మెంటు మెచ్యురేషను అభివృద్ధి, ఫాల్టు దోషము, ఎన్విసేజ్ మెయిన్ ఇంటెండ్ ఉద్దేశించిన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక ఇన్ రీసెంట్ మంత్స్ ద గవర్నమెంట్స్ మైక్రో ఎకనామిక్ పాలసీ హ్యాస్ acquired a new silence in the context of resolving the కరెంట్ స్లో డౌన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇప్పుడున్న రీసెంట్ మంత్స్ మనం కొన్ని నెలలుగా చూసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఈ సూక్ష్మ ఈ స్థూల ఆ ఎకానమీ ఏదైతే ఉందో, ఆర్థిక శాస్త్రం అనేది ఏదైతే ఉందో ఆ పాలసీ అనేది కొత్త అంటే సైలెంట్ అయిపోయింది. దేంట్లో పెట్టుబడులు పెట్టకుండా ఏదైతే ఆ రివర్సింగ్ సిచ్యువేషన్ అంటే ఆ స్లో డౌన్ను తగ్గించడానికి ఒక వ్యతిరేకంగా వీళ్ళు ఏంటంటే దేంట్లో పెట్టుబడులు పెట్టడం మానేశారనమాట. ద పాలసీ కరెంట్లీ బీయింగ్ పర్స్యూడ్ ఈజ్ ఇంటెండెడ్ ప్రైమరీ టు ఇన్సెంటివైజ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ బై ఫెసిలిటేటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ మేకింగ్ లార్జ్ స్కేల్ కన్సెషన్స్ టు ద కార్పొరేట్ సెక్టార్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలసీ మేకర్లు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ శాతం వీళ్ళు ఎవరికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో, బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళకనమాట. అంటే వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఈ బిజినెస్ చేసే దాంట్లో వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం వాళ్ళకి ఎక్కువగా కన్సెషన్స్ ఇస్తున్నారనమాట. దాంతోపాటు కోఆపరేటివ్ సెక్టర్ వాళ్ళకి ఎక్కువ చేస్తున్నారనమాట. కార్పొరేట్ సెక్టర్ వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కార్పొరేట్ సెక్టర్కి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ద రిలేటివ్లీ హయ్యర్ త్రో బై నో మీన్స్ స్పెక్టాక్యులర్ ఫ్లా ఆఫ్ ఫారెన్ ప్రైవేట్ క్యాపిటల్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్. అంటే ఇప్పుడు వీళ్ళు దీని ప్రకారం ఏం చెప్తున్నారు అంటే దీనివల్ల ఏమవుతుంది, ప్రైవేట్ అంటే ప్రపంచం నుంచి గ్లోబల్గా మనకు పెట్టుబడులు వస్తాయి, గవర్నమెంట్ చెప్పుకుంటూ వస్తుందన్నమాట. ఆ ఫారెన్ ప్రైవేట్ క్యాపిటల్ అనేది ఇండియాలోకి వస్తుంది, దానివల్ల భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో పెరుగుతూ వస్తుంది అని చెప్తూ వస్తున్నారు అనమాట. ఫర్దర్ ట్యాక్స్ కన్సెషన్ గివెన్ టు ద కార్పొరేట్ సెక్టార్ ఇన్ ద లాస్ట్ బడ్జెట్ ఆర్ ఎస్టిమేటెడ్ ఎట్ మోర్ దెన్ 140 lakh crore. అంటే 1.4 lakh crore అనేది వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్ని అనేది తగ్గించేశారనమాట. ఈ ట్యాక్స్ అనేది వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చారనమాట. బిసైడ్స్ దీస్ ద రిమైనింగ్ లిమిటేషన్ ఆన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బీయింగ్ రిలాక్స్డ్ ఆర్ రిమూవ్డ్. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్, వాటికి సంబంధించిన ఆ లిమిటేషన్స్ కానీ అవన్నీ కూడా వాటి మీద ఉన్న పరిధులన్నింటినీ కూడా తీసేశారనమాట. ఇన్ ద ప్రాసెస్ ద కండిషన్ లేడ్ డౌన్ ఫర్ దీస్ ఇన్వెస్ట్మెంట్ టు సర్వ్ సోషల్ ఆబ్జెక్టివ్స్ అండ్ హెల్ప్ ఇన్ ద ఇండిజినేషన్ ఆర్ బీయింగ్ జెట్టిసండ్. అంటే ఇప్పుడు దీనివల్ల అంటే వీళ్ళేంది ఇలాంటి పనుల వల్ల ఏమవుతుందంటే మనకు సామాజిక పరమైన అంశాల్లో అయితేనేమి లేకపోతే దేశీయంగా ఉండే ఉత్పత్తులు అన్నీ కూడా పూర్తిగా వదిలివేయబడ్డాయి అనమాట. దేశీయంగా అనేది అభివృద్ధి లేదు, ప్రపంచ దేశాల నుంచి ఆ పెట్టుబడులు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అవే వస్తున్నాయి అన్నమాట. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ మెజర్స్ అండ్ ఎమిడెస్ట్
the absence of demand, there is a little evidence of any significant increase in the investment by the private sector. అంటే ఇవన్నీ కనుక పక్కన పెడితే, ఇవన్నీ వీటి మన నడుము కనుక మనం కనుక చూసుకుంటే, ఇవన్నీ చూసుకుంటే ఇటువంటి ప్రైవేట్ సెక్టర్ యొక్క పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా, ఒక మంచి మంచి పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా అనే దానికి ఎటువంటి సమాధానం లేదనమాట. కాల్ ఫర్ మోర్ లిబరలైజేషన్ అంటే ఇప్పుడు కాల్ అంటే పిలుపునిచ్చారు దేనికోసం, ఇంకా లిబరలైజేషన్ అంటే ఫ్రీగా ఏదైనా ప్రొడక్ట్ చేయడానికి సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టడానికి, లిబరలైజేషన్ అంటే సరళీకృతం చేయడానికి ఇంకా పిలుపునిచ్చారనమాట. హౌఎవర్ ఎకనామిస్ట్ హూ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద అబౌవ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ వుడ్ లైక్ ద గవర్నమెంట్ టు గో ఫర్దర్ అండ్ ఇంప్లిమెంట్ అదర్ ఐటమ్స్ ఆన్ దేర్ reform agenda such as labor market liberalization and removal of the constraint on the acquisition of land for industrial purposes. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఎవరైతే ఎకనామిస్టులు అంటే ఈ ఆర్థికవేత్తలు ఎవరైతే ఉన్నారో పైన చెప్పుకున్న డెవలప్మెంట్ అంటే ప్రైవేటైజేషన్ని లేదా ఫారెన్ పెట్టుబడులు పెట్టడం అలాంటి డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఏం ఆశిస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా వాళ్ళ యొక్క ఎజెండాలో అంటే వాళ్ళ యొక్క ప్రణాళిక పట్టికలో లేబర్ మార్కెట్ లిబరలైజేషన్ అంటే లేబర్ మార్కెట్లో ఉన్న ఏవైతే వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా సరళీకృతం చేయాలని చెప్పేసి, తర్వాత ఇంకా వేటిని రిమూవ్ చేయాలా, ల్యాండ్ని ఏదైనా ఇండస్ట్రీకి ల్యాండ్ని అప్పచెప్పాలి అంటే మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట, మన పరిధులు ఉన్నాయి. ఆ పరిధులన్నింటినీ తీసేయాలి అంటే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అని చెప్పేసి అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మున్సిపల్ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా వాటిని ఫ్రీ చేయాలి అని ఈ ఎకనామిస్టులు చెప్తున్నారు అనమాట. దీస్ ఎకనామిస్ట్స్ బ్రష్ అసైడ్ ద నెగిటివ్ ఇంపాక్ట్ సచ్ యాజ్ రిఫార్మ్ మెజర్స్ ఆర్ లైక్లీ టు హ్యావ్ ఆన్ ద ఇన్కమ్స్, లివింగ్ కండిషన్ అండ్ ద ఎకనామిక్ సెక్యూరిటీ ఆఫ్ ద వర్కర్ అండ్ ద అగ్రికల్చరల్ క్లాస్. అంటే ఇప్పుడు ఈ ఎకనామిస్టులు వీళ్ళు ఇంత గొప్పగా చెప్పుకునే ఎకనామిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు దానివల్ల జరిగే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్న ఈ పరిణామాల వల్ల జరిగే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది దెబ్బతినే విధంగా ఉంది. అంటే ఈ మన భారతదేశంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే దేశీయపరమైన ఉత్పత్తులు దెబ్బతింటాయి, తర్వాత ఇక్కడ ఉన్న ఆ ఎకనామిక్ సెక్యూరిటీ అనేది కూడా పూర్తిగా అంటే ఆర్థికపరమైన భద్రత అనేది మన వర్కర్లు కోల్పోతారు. తర్వాత దీంట్లో ఉన్న వర్కర్లు, తర్వాత అగ్రికల్చర్ ఫార్మర్స్, ఈ వ్యవసాయం సంబంధించిన క్లాస్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది అనమాట. మోర్ ఓవర్ ద పాలసీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ hiring of labor will be counterproductive as it would sequence demand further in a situation of huge demand deficits. అంటే ఇప్పుడు ఈ పాలసీ ఫీరీలో ఏంటంటే ఇంకా ఫ్రీడమ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మనుషులు చేర్చుకోవడం కానీ లేకపోతే వాళ్ళని హైరింగ్ అండ్ ఫైరింగ్ అనమాట, అంటే వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకోవడం కానీ లేకపోతే ఉద్యోగాల నుంచి తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు ఉన్నదాంటి దానికి కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. అంటే దానివల్ల వచ్చే పర్యవసానం అంటే మార్కెట్లో లేబర్ రెగ్యులైజేషన్ జరిగిందనుకోండి, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జనాన్ని రిక్రూట్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళని తీసేయచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఈ డిమాండ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, అంటే ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరిగిపోతుంది ఈ లేబర్ లాస్ కనుక ఇంకా లిబరలైజ్ చేస్తే. Some of the economists in the above category are also advocating acceleration of investment in infrastructure. అంటే ఇంకా ఈ పైన చెప్పుకున్న మన ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దేని గురించి చెప్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి అంటే మౌలిక సదుపాయాలు ఏర్పరిచే దాని రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని వాళ్ళు చెప్తున్నారు అనమాట. నో సెన్సిబుల్ పర్సన్ విల్ అపోజ్ అడిషనల్ ఎఫర్ట్స్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ కంటిన్యూ టు రిమైన్ ఆఫుల్లీ డెఫిసిట్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ యొక్క మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు పెడతామంటే కూడా ఎవ్వరూ దాన్ని ఒప్పుకోరన్నమాట, ఎవరు దాన్ని వ్యతిరేకించరు. ఎందుకని అది ఉపయోగపడేదే అనమాట, అది వదిలిపెట్టలేని అంశాలలో అది ఒకటనమాట. బట్ వైల్ టేకింగ్ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ these economists mean only physical infrastructure and that too only large products in the field of transport and energy. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టడం ఓకే, కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ శాతం దేని మీద ఉంటుందంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉద్దేశించింది అనమాట. అంటే రోడ్ల నిర్మాణం కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ మౌలిక సదుపాయాలు అంటే వాళ్ళకి కావాల్సిన ఒక మనిషి జీవించడానికి సంబంధించిన అన్ని అంశాలలో ఇది లేదనమాట, ఈ పెట్టుబడులు లేవు. దే హోల్డ్ నో బ్రీఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మానవులకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన దాంట్లో ఎటువంటి పెట్టుబడులు జరగట్లేదు, పర్టికులర్లీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ముఖ్యంగా చెప్పాలి అంటే వైద్యం మీద అసలు పెట్టుబడులు అనేవి లేవు. బిసైడ్స్ వీ మస్ట్ రిమెంబర్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ యాజ్ అ లేబర్ ఇంటెన్సివ్ as that in other sector and the large scale project in this field have long gestation period.
అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనం వాటితో పాటు పక్కన బిసైడ్స్ వాటితో పాటు వీటిని చూసుకుంటే ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనేది లేబర్ ఇంటెన్సిఫై అంత బాగుండకపోవచ్చు. అంటే ఇది వాటికి ఉన్నంత ఎక్కువ అంటే లాంగ్ జెస్టేషన్ పీరియడ్, అంటే ఇది అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఇప్పుడు మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా ఈ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అయినా ఈ సెక్టర్ అనేది ఎక్కువ టైం పడుతుంది, అయినా దీంట్లో పెట్టుబడులు పెట్టాలి. సోషల్ సెక్టార్స్ అండ్ డిమాండ్, అంటే ఇప్పుడు మనకు సామాజిక సంబంధించిన సెక్టార్లు ఏవైతే ఉన్నాయో తర్వాత వాటి యొక్క డిమాండ్స్ ఎన్నో చూద్దాం. అభిజిత్ బెనర్జీ, a co-winner of the Nobel Prize in Economics, has been one of the few economists making a case for transferring income into the poor who are likely to spend the additional income to buy goods and services, an enhanced production of which offers the best chance for reversing the current slowdown. అంటే ఇప్పుడు మనకు అభిజిత్ బెనర్జీ అని ఆయన మనకు ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. ఈయన చాలా తక్కువ మంది ఎకనామిస్ట్లో ఈయన ఒక్కడు దీని గురించి మాట్లాడే వాళ్ళలో. అంటే ఎప్పుడైతే డబ్బుల్ని మనం పూరర్ సెక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తామో మనీని అనేది వాళ్ళకి ఎప్పుడైతే అందుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే అధికంగా వచ్చిన ఆదాయంతో ఏం చేస్తారంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని వాళ్ళు కొంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎకానమిక్ స్లోడౌన్, అదే ఎకానమీ అనేది స్లోడౌన్లో ఉంది కదా, రివైవ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు కొంటే ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పేసి, అలా పెరుగుతుంది అని చెప్తున్నాను అనమాట అని చెప్పాడు. ఇన్ దిస్ కనెక్షన్ హీ హ్యాస్ సిగ్నల్ అవుట్ ద మెకానిజం ఆఫ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్. ఈయన దీన్ని ఉద్దేశించి ఏం చెప్పాడంటే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే దానికి సంబంధించి ఆ ఎంప్లాయర్ దాన్ని డైరెక్ట్ చేస్తూ దాని ఇన్కమ్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడనమాట. బట్ ఈవెన్ హీ హ్యాస్ నాట్ మెన్షన్డ్ ద potential of investment in a social sector for creating demand in the short run by way of opening avenues for large scale employment and imparting competitiveness and sustainability to the Indian economy in the మీడియం అండ్ లాంగ్ రన్. అంటే ఇప్పుడు ఈయన చెప్పినప్పటికీ కూడా ఇంకా ఈ సోషల్ సెక్టర్ సంబంధించి ఇంకా డిమాండ్ని క్రియేట్ చేసేది, షార్ట్ రన్లో ఎక్కువగా డిమాండ్ ఇస్తూ లాంగ్ రన్లో ఎకానమీలో కాంపిటేటివ్నెస్ పెంచే అంశాల గురించి ఈయన మాట్లాడలేకపోయాడు ఈ ఎకనామిస్ట్ అయినటువంటి అభిజిత్ బెనర్జీ అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ వైడ్లీ రికగ్నైజ్డ్ దట్ సోషల్ సెక్టార్స్ ఇన్ ఇండియా ఆర్ గ్రాస్లీ అండర్ ఫండెడ్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ సోషల్ సెక్టార్స్ అంటే ఈ సామాజిక పరమైన కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అండర్ ఫండింగ్ అనమాట. వాటికి సరైన ఫండింగ్ అనేది లేదు. డబ్బులు అనేవి అంటే మనకు డబ్బుల కొరత అనేది ఉందన్నమాట, ఫండ్స్ కొరత అనేది ఉంది. నో మెయిన్ స్ట్రీమ్ ఎకనమిస్ట్ ఆర్ పాలసీ మేకర్ has come out with a suggestion of enhancing the expenditure in these sectors. అంటే ఇప్పుడు ఎవరు కూడా పాలిటిక్స్ కానీ ఎకనమిస్ట్ కానీ పాలసీ మేకర్లు కానీ ఎవరు కూడా దీంట్లో యొక్క పెట్టుబడులు పెట్టే విధంగానో లేకపోతే దీంట్లో డబ్బులు ఈ సెక్టార్లో ఎక్కువగా ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఎవరు రావట్లేదు. ఆన్ ద కాంట్రరీ దే హ్యావ్ మేడ్ ఎక్స్పెండిచర్ ఇన్ అ సోషల్ సెక్టర్ కండిషన్ అపాన్ హయ్యర్ రేట్ ఆఫ్ గ్రోత్. అంటే వీళ్ళు ఇది పెట్టకపోగా ఇంకా వీళ్ళు ఏం ఆశిస్తున్నారంటే ఈ సోషల్ సెక్టర్ నుంచి ఎక్కువ గ్రోత్ రేట్ కావాలని వీళ్ళు ఆశిస్తున్నారన్నమాట. మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఎకనమిస్ట్స్ అండ్ పాలసీ మేకర్స్ ఆల్సో బిలీవ్ దట్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇన్ సోషల్ సెక్టార్స్ కెన్ ఓన్లీ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ గ్రోత్ అండ్ వాట్ ఈజ్ నౌ నీడెడ్ ఈజ్ macro economic policies which can have immediate or very short term impact. అంటే ఇప్పుడు ఈ పాలసీ మేకర్లు కంటే ఈ చట్టాలు చేసే వాళ్ళు అయితేనేమి ఈ ఎకనామిస్టులు అందరూ కూడా ఈ సోషల్ సెక్టార్లో పెట్టుబడి పెట్టడం అనేది పెడితే దీని యొక్క ఫలితాలు అనేవి చాలా లాంగ్ రన్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క స్థూల ఎకానమీ ఆర్థిక శాస్త్రం ప్రకారం మనం పెట్టుబడులు పెడితే షార్ట్ టర్మ్లోనే దీని యొక్క ప్రభావం కనపడుతుంది అని వీళ్ళందరూ ఉద్దేశం అనమాట. అందరూ అలానే భావిస్తున్నారు. దిస్ బ్రీఫ్ ఈజ్ డీప్లీ ఫ్లాడ్. కానీ ఇది మాత్రం చాలా తప్పుడు నిర్ణయం అనమాట. ఇది పొరపాట్లతో కూడుకున్న వాళ్ళ యొక్క నిర్ణయం అనమాట. యాజ్ ఇట్ కెన్ బి డిమాన్స్ట్రేట్ దట్ ఇంక్రీజ్డ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇన్ సోషల్ సెక్టర్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్ రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద కాన్స్టిట్యూషనల్లీ mandated objectives can have short and medium term
ఎఫర్ట్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ద ఎంప్లాయ్మెంట్, జనరేటింగ్ ద డిమాండ్ అండ్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదని వాళ్ళు అన్నప్పుడు ఇది తప్పుడు అన్నారు కదా. ఇప్పుడు దీంట్లో కనుక పెట్టుబడులు పెడితే కనుక పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది, అంటే పబ్లిక్కి ఇవ్వాల్సిన ఖర్చు పెట్టాల్సిన అంశాలు ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సోషల్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏంటంటే ఇది రాజ్యాంగపరంగా ఉన్న కొన్ని అంశాలు అనే దాన్ని ఇది ఫుల్ఫిల్ చేస్తారనమాట, ఇది సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు షార్ట్ అండ్ మీడియం ఎఫర్ట్స్ కూడా ఇస్తుంది అనమాట. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు అనే వాళ్ళు పెరిగిపోతారు, తర్వాత డిమాండ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ డిమాండ్తో జనరేట్ అవ్వడం వల్ల పెట్టుబడులు అనేవి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఆర్టీఈ అండ్ టీచర్ ఎంప్లాయ్మెంట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ లాగానే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మనకు ఒకటి ఉందన్నమాట. దాని ప్రకారం ఈ టీచర్ ఎంప్లాయ్మెంట్ అనే దాని గురించి చూద్దాం. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ హెన్స్ డిమాండ్ క్రియేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు మనం స్కూళ్ళలో పెట్టుబడులు పెట్టి ఆ స్కూళ్ళలో ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలను పెంచడం వల్ల మనకి డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం అని చెప్తున్నారు. ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ సెట్స్ అవుట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యూనివర్సలైజింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ 5 years. అంటే ఇప్పుడు మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద మనం కనుక చూసుకుంటే కనుక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది 5 years లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్టేట్ దట్ ద యాక్ట్ విల్ బీ రివైవ్డ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ షెల్ హ్యావ్ ఫ్రీ అండ్ కంపల్సరీ యాక్సెస్ టు హై క్వాలిటీ అండ్ ఎక్విటబుల్ స్కూలింగ్ ఫ్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏజ్ 3 onwards త్రూ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు మనకు 2021 దీని యొక్క లక్ష్యాల ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు అంటే చిన్న వయసు నుంచి ఎర్లీ ఎడ్యుకేషన్ నుంచి ఫ్రీ కాస్ట్ మంచి అధునాతనమైన సౌకర్యాలతో మంచి ఆరోగ్యవంతమైన వాతావరణంతో ఎల్కేజీ నుంచి అంటే చిన్నప్పటి నుంచి 3 years వయసులో ఉన్న ఎడ్యుకేషన్ నుంచి అప్పుడు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు ఒక మంచి ఉచితమైన విద్యను ఇవ్వాలి అనేది దీని టార్గెట్ అనమాట. వి ఎట్ ద Council for Social Development have calculated the magnitude of demand creation by meeting just one condition for releasing this objective, that is employment of teachers. అంటే ఇప్పుడు మనం కనుక ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంటే సోషల్ డెవలప్ చేస్తూ ఒకసారిగా డిమాండ్ పెరగాలంటే ఒక్క అంశంతోనే మనం చెప్పొచ్చు అనమాట. ఏంటి టీచర్స్లో ఎంప్లాయ్మెంట్ అంటే ఈ ఎంప్లాయ్మెంట్ కోసం అంటే ఈ టీచర్లను పెంచడం అనేది టీచర్లను పెంచుతూ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఆ ఉద్యోగాలు పెంచడం ద్వారా మనం ఈ డిమాండ్ క్రియేట్ చేయమంటాం అనమాట. వీ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ఏ ఫిగర్ ఆఫ్ 5.7 million teachers by taking as the base the total number of children going to school from the 2011 సెన్సెస్. అంటే ఇప్పుడు మన 2011 జనాభా లెక్కల ప్రకారం స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులకు అవసరమయ్యే టీచర్లు ఎంతమంది అంటే 5.7 million మంది టీచర్లు కావాలా. అంటే 57 లక్షల మంది టీచర్లు అనేవాళ్ళు అవసరం ఉందన్నమాట. అడ్జస్టింగ్ ఇట్ అప్రోప్రియేట్లీ ఫర్ రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ పాపులేషన్ సిన్స్ దెన్ డివైడింగ్ దీస్ నెంబర్ బై ద people teacher ratios fixed for each level of the schooling and dedicating from it the number of teachers currently employed obtained from the unified district information system for education data. అంటే దీని తర్వాత ఇప్పుడు 5.7 million మంది అనేవాళ్ళు ఆ 2000 లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం మనం చూసాం. 2011 తర్వాత జనాభా పెరిగినప్పుడు దాని ప్రకారం లెక్కల ప్రకారం చూస్తూ కనుక మనం టీచర్లు స్టూడెంట్ రేషియో కనుక క్యాలిక్యులేట్ చేస్తూ ఆ సిస్టమ్ ప్రకారం కనుక చూస్తే ఇంకా ఉపాధి అనేది పెరుగుతుంది, అంటే ఉద్యోగాలు అనేవి పెరుగుతాయి అనమాట. యాజ్ దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ పీపుల్ టీచర్ రేషియో ఫర్ ద children in the 3 to 6 years age group, we have assumed a ratio of 10:1. అంటే ఇప్పుడు 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న మధ్యలో పిల్లలకి ఆ టీచర్ రేషియో ఫిక్స్డ్ రేషియో అనేది లేదనమాట. మనం ఇప్పుడు ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే ప్రతి 10 మందికి ఒక టీచర్ లాగా అజ్యూమ్ చేసుకోవాలన్నమాట, 10:1 రేషియోలో చూసుకోవాలన్నమాట. ద రిక్రూట్మెంట్ ఆఫ్ 5.7 million అడిషనల్ టీచర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సే 5 years కెన్ క్రియేట్ హ్యూజ్ స్కేల్ డిమాండ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ 5.7 million పీపుల్ కొత్త టీచర్లను పెట్టుకోవడం వల్ల ఈ 5 ఏళ్లలో దీనివల్ల ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది, అంటే టీచర్లు కావాల్సిన వాళ్ళ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ఎసెన్షియల్ ఫర్ ద యూనివర్సలైజింగ్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే ఇది ఒక్కటే ముఖ్యమైన అంశం అనమాట. పిల్లలకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే
ఇది పరిణామం ఒకటి 5.7 మిలియన్ మందిని రిక్రూట్ చేసుకోవడం అనమాట. దేర్ ఈజ్ ఆల్సో ఏ లార్జ్ గ్యాప్ బిట్వీన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్కూల్స్ అండ్ దట్ అవైలబుల్ అండ్ బిల్డ్ రీసెంట్లీ. అంటే దీంట్లో ఇంకా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది, అంటే వాటికి మౌలిక సదుపాయాలు సంబంధించిన పుస్తకాలు కానీ, లేకపోతే పాఠశాల ఆవరణాలు కానీ, లేకపోతే బోర్డులు, ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక వాటి యొక్క అవైలబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డేటా, ఓన్లీ 12.5% ఆఫ్ ద స్కూల్ కవర్డ్ బై ద ఆర్టీఏ యాక్ట్ వర్ కంప్లైంట్ విత్ ఆర్టీఈ నామ్స్. అంటే ఇప్పుడు మనం ఏదో చూసుకుంటే భారతదేశం మొత్తం మీద ఓన్లీ 12.5% మాత్రమే ఆ యొక్క ఆర్టీఏ యాక్ట్ పరిధిలోకి వస్తున్నాయి. ఆర్టీఏ సంబంధించిన అంశాల ప్రకారం వాటి యొక్క ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేస్తున్నాయి అనమాట. మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి మాత్రమే, టీచర్ల వాటికి సంబంధించినవి కాదు. మీటింగ్ దీస్ నామ్స్ హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి పనుల పరిణామాల వల్ల ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు అనేవి ఒక రేంజ్లో పెరిగిపోతాయి అనమాట, ఎక్కువ మొత్తంలో పెరిగిపోతాయి అనమాట. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ అంటే ఇప్పుడు చదువు, ఉద్యోగ విధానం ఎలా ఉందో చూద్దాం. సిమిలర్లీ ఇన్ ద హెల్త్ ఫీల్డ్ దేర్ ఈజ్ ఏ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఫర్ ప్రొఫెషన్స్ ఎట్ దీస్ లెవెల్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక వైద్య విధానంలో ఇప్పుడు దాకా విద్య చూసుకున్నాం, వైద్య విధానంలో కూడా చాలా ఖాళీలు ఉన్నాయన్నమాట, ఉద్యోగాలలో చాలా ఖాళీలు ఉన్నాయన్నమాట. ప్రొఫెషనల్స్ అనేవాళ్ళే, నైపుణ్యం గల వ్యక్తులు అనేవాళ్ళు అన్ని లెవెల్లో ఏ లెవెల్లో కూడా సరిగా లేరన్నమాట. దేర్ ఈజ్ ఏ హ్యూజ్ డిఫిసిట్ ఆఫ్ పారామెడికల్ వర్కర్స్, మిడిల్ లెవెల్ హెల్త్ వర్కర్స్, నర్సెస్ అండ్ ట్రైన్ డాక్టర్స్. అంటే ఇప్పుడు మనకు సంబంధించి ఈ పారామెడికల్ వర్కర్స్ కానీ, తర్వాత మిడిల్ లెవెల్ హెల్త్ కేర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వర్కర్లు కానీ, నర్సులు కానీ, ట్రైన్డ్ డాక్టర్స్ కానీ ఎవరు లేరన్నమాట. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద లాంగ్ క్యూస్ ఆఫ్ పేషెంట్ ఇన్ ద ఇల్ ఎక్విప్డ్ అండ్ ఇన్ఎడిక్వేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ సంఖ్యలో రోగులు అనేవాళ్ళు బారులు తీరు ఉంటున్నారు. అంటే ఒక సరైన మౌలిక అవసరాలు కానీ, లేకపోతే ఆ వైద్యానికి సరిపోయే సరైన ఏది ఎక్విప్మెంట్ కానీ లేని హాస్పిటల్లో బారులు తీరిపోయి రోగులు అనేవాళ్ళు ఉన్నారనమాట. ది ఫ్యాక్ట్ దట్ ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ ఇన్ డ్రైవింగ్ గ్రోత్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ హెల్త్ అనేది, ఎడ్యుకేషన్ అనేది అభివృద్ధి పరచడానికి ఒక మంచి ముఖ్యమైన సాధనాలు అనమాట. క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ పీపుల్స్ వెల్ బీయింగ్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ బట్ ఆఫెన్ ఫర్గెటన్ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ దోస్ సెక్టార్స్. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే ఈ రెండు సెక్టార్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని దేశాల్లో ఇంపార్టెంట్, అన్ని దేశాలు గుర్తించిన ఈ అంశాలు అనేవి ఇప్పుడు ఏంటంటే ఈ సెక్టార్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా పోయింది, వీటిలో పెట్టుబడులు అనేవి లేకుండా పోయినాయి అనమాట. ఎడ్యుకేషన్ హ్యాజ్ ఏ క్రూషియల్ రోల్ టు ప్లే ఫర్ అన్ ఇండివిజువల్ ఇన్ గెయినింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రీటైన్ ఎంప్లాయబిలిటీ. అంటే ఇప్పుడు అదంటే విద్య అనేది చాలా ముఖ్యం అనమాట. మనం ఒక ఉద్యోగాన్ని సాధించి ఒక ఉద్యోగస్తుడు అని పేరు సాధించాలి అంటే విద్య అనేది చాలా వరకు అవసరం అనమాట. ఇఫ్ వీ కంపేర్ 2011 and 2017 data released by the Labour Ministry, the gap in the educational attainment emerges as the single most important factor separating the gainers from the losers of the higher rate of the growth during this period. అంటే 2011-2017 లెక్క ప్రకారం మనం కనుక చూసుకుంటే లేబర్ మినిస్ట్రీ వాళ్ళ యొక్క లెక్క ప్రకారం చూసుకుంటే ఈ గ్యాప్ అనేది ఎడ్యుకేషన్ అటైన్మెంట్కి, తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దానికి సంబంధించిన అంశాల గురించి ఈ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హ్యావ్ బీన్ వైడ్లీ రికగ్నైజ్డ్ యాజ్ అ పబ్లిక్ గుడ్స్. అంటే ఇప్పుడు మనం హెల్త్ కానీ ఎడ్యుకేషన్ అనేవి ఇవి పబ్లిక్ అందరికీ కావాల్సిన అంశాలు అనమాట. ఇన్ మోస్ట్ డెవలప్డ్ అండ్ సెవరల్ డెవలపింగ్ కంట్రీస్ దీస్ సర్వీసెస్ ఆర్ ఎయిదర్ ప్రొవైడెడ్ ఆర్ హెవీలీ సబ్సిడైజ్డ్ బై ద స్టేట్స్. అంటే మనం అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కానీ వీటి మీద చాలా వరకు ఈ సర్వీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లేకపోతే ఎక్కువ శాతంలో వీటి మీద సబ్సిడీస్ అనేది ఇస్తుంది అనమాట. అంటే వాళ్ళకి అంటే ఆఫర్స్ తగ్గించి ఇస్తూ ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా వీ ఫౌండ్ ద ఆపోజిట్ ట్రెండ్ ఆఫ్ ద స్టేట్ withdrawing from the provision of these services and consequently their rapid privatization. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది, మనం కనుక భారతదేశంలో కనుక చూస్తే ఏంటంటే ఇది ఒక దౌర్భాగ్యం అనమాట. అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్న ఈ రంగాల్లో భారతదేశం మాత్రం పెట్టుబడులు ఉపసంహరించుకొని దీన్ని ప్రైవేటైజేషన్కి, అంటే
దీని ప్రైవేటైజేషన్ కోసం ఎక్కువగా అవకాశాలను కల్పిస్తూ వస్తుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఏ వెల్ ఎంట్రెంచ్డ్ పాలసీ ఆఫ్ ఎంకరేజింగ్ ప్రైవేటైజేషన్ ఇన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక అంటే గవర్నమెంట్కి కూడా దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది ఎంకరేజ్ చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. బట్ ప్రైవేటైజేషన్ ఇన్ దిస్ సెక్టర్ హ్యాజ్ నాట్ లీడ్ టు ఎఫిషియన్సీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ. అంటే వాళ్ళు ఇంకా ప్రైవేటైజేషన్లో అభివృద్ధి చెందుతుందని గవర్నమెంట్ అనేది దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండదన్నమాట. ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు సరిగా, ఎఫిషియన్సీ అనేది కూడా తగ్గిపోతుంది. ఇట్ వాజ్ ఓన్లీ డెస్ట్రాయిడ్ పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏదైతే గవర్నమెంట్ ఉంటాయో పబ్లిక్ సెక్టర్ అంటే ప్రైవేటు సంస్థలు కాకుండా ఈ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని దెబ్బతీసే విధంగా ఉంటుంది అనమాట. ప్రొమోటెడ్ గ్రేటర్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పుష్డ్ ద పూర్ అవుట్. అంటే ఇవి ఇంకా ఏం చేస్తాయంటే సమాజంలో సమాన భేదాన్ని ఇంకా పెంచుతాయి, అసమానతలను పెంచుతాయి. దాంతోపాటు ఇంకా ఏం చేస్తాయంటే పూర్ అనే వాళ్ళని అంటే పేదలన్నింటినీ వీటి నుంచి దూరంగా పెడతాయి అనమాట. ది జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ సోషల్ సెక్టర్ ఈజ్ నాట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేడ్ అవుట్ టు బీ. అంటే ఇప్పుడు దీని యొక్క జెస్టేషన్ అంటే ఈ అభివృద్ధి చెందే కాలం అనేది ఈ ప్రాజెక్ట్ కాలం అనేది సోషల్ సెక్టార్స్కి ఉన్నది అన్నిట్లాగా ఒక ఎమ్మటే అయిపోదు, తొందరగా జరగదన్నమాట. ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది వీటి యొక్క అభివృద్ధి అనేది. ఆఫ్టర్ ఆల్ ఇన్ ద ఆర్టీఈ యాక్ట్ ఏ జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ 5 years హ్యావ్ ఎన్విసేజ్డ్ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఈ ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క జెస్టేషన్ పీరియడ్ అంటే అభివృద్ధి కాలాన్ని ఎంతకాలం కుదించారంటే 5 ఏళ్ళు మాత్రమే పెట్టారనమాట. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది 5 ఏళ్ళలో డెవలప్ అవ్వాలని టార్గెట్ని పెట్టారు, కానీ దీన్ని ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ దేర్ ఫోర్ టైమ్ ఫర్ రీప్రయారిటైజింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అండ్ ఎడ్యుకేషన్ బడ్జెటరీ రిసోర్సెస్. అంటే ఇప్పుడు మన కరెక్ట్ సమయం అనమాట. దీనికి మళ్ళీ ఎడ్యుకేషన్ రంగానికి హెల్త్ రంగానికి మళ్ళీ తిరిగి ప్రాధాన్యత ఇస్తూ ఈ స్కీమ్ను డెవలప్మెంట్ అవ్వడానికి సరైన స్ట్రాటజీ ప్రణాళికలు ఏర్పరిచి దాంతోపాటు బడ్జెటరీ ఎలొకేషన్స్ అనేవి అంటే ఈ ఎలొకేషన్స్ అంటే బడ్జెట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటికి ఎక్కువగా ఎలొకేట్ చేయాలన్నమాట. బడ్జెట్లో వీటికి అవకాశాలను కల్పించే విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఇదండి ఈ ఆర్టికల్. నెక్స్ట్ మన ఆర్టికల్ చూసుకుంటే కనుక ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టికల్. మన బెంగళూరులో జరిగిన ఈ సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన అంశాన్ని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పారండి. ఒకసారి మీరు చదవండి, సింపుల్ వర్డింగ్లోనే ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు దీంట్లో. ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.